ప్రేమపూర్వక ఆహ్వానం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అందులో గట్టిగా చప్పట్లు పెడుతూ రేపనామాన్ని మయంపడుతూ ప్రేమతో మనం ఆహ్వానించుకున్నాం. సమయంలో నాయకులైనటువంటి వారు కూడా ముందు స్థానంలో సీట్లు వేయబడ్డాయి. మండల నాయకులు మరి దైవజనులు రాజ్ కుమార్ గారు మొదటి అధ్యాయము 14వ వచనం వరకు చదివి వినిపిస్తారు. ముందుకు తెలియజేస్తూ మన మధ్య డాక్టర్ మరొక శాస్త్రపడి కూడా అందరం కలిసి వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 1
వచనం నుండి ఆ దినములలో సర్వలోకము ప్రజాసంఖ్య రాయబడింది. కైసర్ అగుస్తు వలన దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడటకు ఉండి మరియుతో కూడా ఆ ప్రజాసంఖ్య ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి, నేను మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీ ఆనవాళ్ళు ఒక శిశువు పడుకొని మీరు చూచెదరు అని వారితో చెప్పాను. దేవుని స్తోత్రము చేయించుండేను. చదువుబడిన లేఖనం మన వినికిడిలో దేవుని దీవించును గాక. వారికి క్రైస్తవ సమాజము తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియో పరలోకమై మనం విడిచిపెట్టుకొని నరావతారిగా ఈ భూమి మీద అరుదించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మీరు జన్మించడం ద్వారా అనేక ప్రజలకు సంతోషము కలిగెను. మానవ పాప శాపము నుండి విడిపించడానికి వచ్చినందుకై వందనములు. ఈ సంతోషాన్ని మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వాక్యం అందిస్తున్న మీ దాసులను జ్ఞాపకం చేసుకునండి. మా ప్రాంత నాయకులు డాక్టర్ భూపతి రెడ్డి గారిని, వారి అనుచరులందరినీ దీవించి ఇటు ఆనందమును వారికి కలుగచేయమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. కలుగునుగాక. మరి 2024 సంవత్సరం మరి డిసెంబర్ నెల 23వ తేదీన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరపబడుతున్నటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రతి మండలంలో ఉన్నటువంటి మరి క్రైస్తవ బిడ్డలకు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాకు శుభములను అందజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మరి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా వారి పక్షాన విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా అధికార గణమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ పండుగ పర్వదినమున మీకు మీ యొక్క రానున్నటువంటి దేవుడిచ్చిన మీ ఉద్యోగాలకు, మీ యొక్క మీ ధర్మాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కాపుదల, ఆయన సన్నిధి, ఆయన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దయచేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. జరిగింది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ లేకపోతే ఆయన జననం కేవలము ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, లేకపోతే ఒక వర్గానికి అది పరిమితం కాలేదు. ఈ లోకములో జీవిస్తున్న ప్రజలందరికీ సంతోషాన్ని కలుగజేయడానికి, పరలోక ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవ రీతిగా జన్మించాడు అన్న విషయాన్ని ఈ పండుగ జరుపుకోబోతున్నటువంటి మనమందరము కూడా గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుడి యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము, లేదా ఈ యొక్క భూమి మీద బ్రతుకుతున్న మనము రకరకాల ఆనందాన్ని, రకరకాల సంతోషాలను మనము అనుభవిస్తూ ఉంటాం. కొంతమంది కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం, కొంతమందికి ఇళ్ళు కట్టుకుంటే ఆనందం, మరికొంతమందికి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే ఆనందం. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరికీ సంతోషమైన ఈ సంబరాన్ని బట్టి ఆనందిస్తున్నాం. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే. మా వాడు ఏమడుగుతున్నారంటే, అందరు చప్పట్లు కొడుతున్నారు, అందరు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారా అని చూస్తున్నాడు. వచ్చారయ్యా, మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. హలో. ఈరోజు చాలా సంతోషంగా ఉంది కదా? అవునయ్యా. ఎంతమంది దేనికి వచ్చారు? ఏసయ్యా జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఓకే.
యేసయ్య జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరు ఈ సెలబ్రేషన్ మనకి ఇచ్చారు? గవర్నమెంట్ వారు. కాబట్టి ముఖ్యంగా మనం మొదట ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ముఖ్యమంత్రి గారిని. తర్వాత మన నియోజకవర్గానికి ఉన్నారు కదా, తెలుసా? ఎవరు? డాక్టర్ గారికి నీకు తెలుసు. కానీ ఈరోజు వాళ్ళు మన మధ్యలో ఏమై ఉన్నారు? ఎమ్మెల్యే. గట్టిగా చెప్పలు కొడతారు. వారు డాక్టరే కాదు, ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలా సంతోషమైన దినం కదా, అవునయ్యా. కానీ ఈ సంతోషంలో కొంతమంది చాలా బాధపడుతున్నారు, అవునయ్యా. ఏంటో నీకు తెలుసయ్యా? ఏంటి చెప్పు? గుడులు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. కానీ చచ్చిపోతే పెట్టడానికి సమాధులకు తోటలేదు. ఈరోజు క్రైస్తవులు ఎవరైనా చనిపోతే పెట్టడానికి సమాధులకు వెళ్ళడం లేదు. మరి నీ ఉద్దేశం ఏంటి? ఎమ్మెల్యే గారు ఇప్పించాలని మా వాడు కోరుతున్నాడు. ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను, మా వాడి పక్షంగా. మిషనరీ సంఘాలకు ఏమున్నాయి? సమాధులు ఉన్నాయి. ఇండిపెండెంట్ సంఘాలకు సమాధులు లేవు. కాబట్టి ఈరోజు ఒక యూనిట్గా ఉన్న సంఘాలన్నీ ఒక్క మెట్టు మీదకి వచ్చాయి కదా, అవునయ్యా. దీని అంతటికి కారణం మన ఎమ్మెల్యే గారు. గట్టిగా చెప్పలు కూడా. ఒక యూనిటీ అనేది ఏదైనా ఉందా అంటే అది మన ఎమ్మెల్యే గారి ద్వారానే జరిగిందని మనం గ్రహించాలి. మరి ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు మనకు హామీ ఇస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా? నిజంగా అనుకుంటున్నా. ఎలా అనుకుంటున్నావు? ప్రజల పెన్నిది. అంతేకాకుండా ప్రజల పక్షంగా ఉన్నటువంటి నాయకులు కాబట్టి వారు గతంలో మనకు ఎలాంటి ఇబ్బందులు మనం అనుభవించామో తెలుసు కదా, అవునయ్యా. అలాంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వం ద్వారా మనం ఎదురుపడడానికి ఇష్టపడతామా? లేదయ్యా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సమాధులు లేని మండలాల్లో సమాధులకు స్థలము ఇప్పిస్తారంటవా? తప్పకుండా. మరి ఇంత మంచిగా చెప్పినప్పుడు మనం గట్టిగా చెప్పలు కొడదా? వారి దృష్టికి ఈ రకంగా నేను తీసుకొని వెళ్తున్నాను వరాలు. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్లో మనందరం చాలా మటుకు చాలా పెద్ద వారు వాక్యం చెప్పారు, చాలామంది వచ్చారు. మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈరోజు 2-3 విషయాల్లో మనం మాట్లాడుకుందాం. ఒక నిమిషంలో అందరినీ నవ్వించడానికి కొన్ని విషయాలు మాట్లాడదాం, ఓకేనా? ఓకే. నేను నిన్ను తీసుకొని వచ్చాను, నేను నీ గురువుగా ఉన్నాను, ఓకే. నేను ఎలా మాట్లాడితే నువ్వు అలా మాట్లాడాలి, ఓకే. నేను మంచివాడను, నేను గొప్పవాడను, నేను ధనవంతుడను, నేను పనికిరాని వెదవను అని అందరూ తెలుసు కదా. ఓరే నాయన, ఎంతవరకు నేను చెప్పింది చెప్పావు కదా, అవునయ్యా. ఈ లాస్ట్ సెంటెన్స్ ఎందుకు చెప్పలేదు? నేను చెవులో పువ్వు పెట్టుకోలేదా? చాలా సంతోషం. నీతో మాట్లాడడం చాలా కష్టం, అయితే నీ ఇష్టం. అలా కాదు. కానీ ఎంతమంది ఇక్కడ ఉన్నారు కదా, అవునయ్యా. ఎంతమందిలో నీకు ఎవరైనా తెలిసిన వారు ఉన్నారయ్యా. బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఉన్నారయ్యా. ఎవరు? మెట్టు శాంసన్. ఎలా తెలుసు? మెట్టు శాంసన్ చర్చకు వస్తాడు. అంతేనా? ఇంకేమైనా ఉందా? నీకు నాకు దోస్తు. నీకు నాకే దోస్తా, మనందరికీ దోస్తా. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారికి దోస్తా. కాబట్టి మన పనులు అన్నీ జరగాలంటే మన పక్షంగా ఎవరు నిలబడాలి? మెట్టు శాంసన్ గారు. చప్పట్లు కొడదాం. మెట్టు శాంసన్ నాకున్న దిక్కు ఆయన ఒక్కడే. కాబట్టి ఈ బాధ్యతను నేను శాంసన్ గారికి కూడా అప్పచెప్తున్నాను ఈ సభాముఖంగా. కాబట్టి ఈ క్రిస్మస్ వేడుకల్లో మరి ఎంతో షెడ్యూల్ టైట్గా ఉన్నప్పటికీ కూడా రాజకీయ వేత్తలందరూ కూడా సమయం తీసుకొని ఎక్కడికి వచ్చారు? ఈ వేదిక దగ్గరికి. యేసు పుట్టినప్పుడు ఎవరెవరు వచ్చారు? జ్ఞానం లేనివారు. ఎవరు వాళ్ళు? గొల్లలు. తర్వాత ఎవరు వచ్చారు? జ్ఞానవంతులు అంటే జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభు యొక్క పుట్టుక ద్వారా జ్ఞానం లేనివారు, జ్ఞానవంతులు అందరినీ కూడా కలిపింది, ఒక్క చోటుకు రప్పించింది ఎవరు? యేసయ్య. కాబట్టి ఎంతమంది పాటలు పాడారు కదా. నీకు పాటలు వచ్చాయా? ఏదో ఒక్క పాట పాడు. యేసు ఉన్న ఇంట సంతోషమే. వాహ్! యేసు ఉన్న ఇంట సంతోషం. ఇంకొక మాట చెప్పు. యేసు ఉన్న ఇంట సమాధానమే. అరే వాహ్! యేసు ఉన్న ఇంట సంతోషం, యేసు ఉన్న ఇంట సమాధానం. ఒకవేళ యేసయ్య లేడనుకో ఏమవుతుంది? నీ బ్రతుకు బజారవుతుంది.
అలా బజారు కావద్దు, ఒక బాగుండాలి, ఒక యోగ్యకరమైన జీవితంలోకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? యేసయ్య చెంతకు రావాలి. యేసయ్య చెంతకు రావాలి. ఈరోజు ఆ యేసుని నమ్మి యేసు మీద ఆధారపడిన ప్రతి బిడ్డలు కూడా ఇక్కడికి వచ్చారు కదా. అవునయ్యా, వీళ్ళందరికీ ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. మనకు మనమే గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈ సమయాన్ని మీ మధ్యలో వాడబడ్డానికి ఇచ్చిన పెద్దలందరికీ, మరి గవర్నమెంట్ శాసనసభ్యులు, మన ముఖ్యమంత్రితో పాటు మన మధ్యలో మన నియోజకవర్గానికి ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా నిండు వందనాలు చెప్తామా? థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ అందరూ గట్టిగా చెప్పాలి పడదాం. రైట్, థ్యాంక్ యూ. వాళ్ళ సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. వాళ్ళ ప్రేమతో గట్టిగా చెప్పలు పెడుతూ వాళ్ళ మధ్యలోకి ఆహ్వానిద్దాం. నేను సిఎస్ఐ సంఘానికి చెందిన వ్యక్తిని. మరి ఈ అవకాశం ఇచ్చిన మన పాస్టర్స్ గారికి, మరి వేదికను అలంకరించిన పెద్దలు, మా గురువు గారు, మా రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి భూపత్ రెడ్డి సార్ గారికి, మరియు సీనియర్ లీడర్స్ అయిన శేఖర్ గౌడ్ అన్న గారికి, ముప్పగంగన్న గారికి, మా మండల నాయకులైనటువంటి అమృతపూర్ గంగన్న, నవీన్, మరియు మునిపల్లి సాయిరెడ్డి అన్న గారికి, ఇంకా నాతోటి మిత్రుడు క్రైస్తవుడైనటువంటి రమేష్ గారికి, ప్రతి ఒక్కరికి, ధర్మగౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి వేదికని వచ్చిన అలాంటి ప్రోగ్రాము ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని యునైటెడ్ చేసి ప్రతి ఒక్క సంఘాన్ని ఒక దగ్గర ఉంచి క్రిస్మస్ వేడుకలను పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా దీన్ని జరపడము ఒక గొప్ప శుభసూచకము. దాన్ని ప్రతి సంవత్సరము జరిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మరి ముఖ్యంగా దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని నడిపించినటువంటి మన రూరల్ ఎమ్మెల్యేల గారికి నా యొక్క నిండు వందనాలు. ఇంకా ఏంటి అంటే, ఇది ఒక మా మిత్రుడు రాబర్ట్ గారు చెప్పినట్టు నేను చాలా రోజుల నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. థ్యాంక్ యూ రాబర్ట్ గారు. మరి ముఖ్యంగా డిసెంబర్ నెలకు మెరకల్ డిసెంబర్ అంటారండి. మెరకల్ డిసెంబర్ అంటే జీసస్ క్రైస్ట్ జన్మము మెరకల్గా జరిగింది, అది మనందరికీ తెలుసు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదొక డిసెంబర్ నెల అంటే గొప్ప నెల. ఎందుకు అని అంటే డిసెంబర్ నెలలో మనము తెలంగాణ డిక్లేర్ చేసుకున్న నెల, మన ఒక ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ యొక్క జన్మదినము, మరియు మన గవర్నమెంట్ ఫామ్ అయింది కూడా డిసెంబర్లోనే. మరియు కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవులకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం మాకు అందరికీ వందనాలు సార్. మరి ముఖ్యంగా నేను మా రిప్రజెంటేటివ్గా పార్టీ పరంగా మీకు విన్నవించుకునేది ఏంటంటే, క్రైస్తవులకు విలేజెస్లలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. అంటే చర్చెస్ కట్టుకోవడంలో పర్మిషన్స్ కానీ, మరి ముఖ్యంగా మన యూనిట్ కరెంట్ అప్పుడు కానీ, ఇందిరమ్మ ఇళ్ళప్పుడు కానీ క్రైస్తవులను, దళిత క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని వారికి కొంచెం అవకాశం ఇస్తే బాగుంటుందని నా యొక్క విన్నపం సార్. మరి అదేవిధంగా గవర్నమెంట్లో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు సార్. మాకు పార్టీలో క్రైస్తవులకు సముచిత స్థానం ఇచ్చి, మరి చాలా రోజుల నుంచి గవర్నమెంట్లో మాకు స్థానం లేదు, ఎవరో పెద్దవాళ్ళకే వస్తుంది. అటువంటి అవకాశాలు పార్టీ కూడా కష్టపడ్డ వారు అందరు ఉన్నారు కాబట్టి క్రైస్తవులు వెనుకకే పోతున్నారు. మేము మా బాధలు ముందు పోయి చెప్పాలి అని అంటే మీ అటువంటి వారు మాకు అవకాశాలు ఇస్తే తప్పకుండా మేము కాంగ్రెస్ అంటే క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో, నేను పుట్టినప్పటి నుంచి కూడా క్రైస్తవులు అంటే కాంగ్రెస్కు తప్ప వేరే వారికి ఓటు వేయరు సార్. ఇది చాలా మట్టుకు నిజం. 100% ఎప్పుడైనా మిస్ అయితే మిస్ కావచ్చు, కానీ క్రైస్తవులు అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇందిరమ్మ తరం నుంచి కూడా క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నారు సార్. మా రిప్రజెంటేషన్ ఉండాలి అంటే మీరు మాకు ఖచ్చితంగా పైన స్థానం ఇస్తేనే మేము మాట్లాడగలుగుతాము, మా యొక్క హక్కులు సాధించుకోగలుగుతాం సార్. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఎక్కువ చెప్తే బాగుండదు. కాబట్టి నా యొక్క ఎమ్మెల్యే గారికి మా యొక్క విన్నపం సార్, క్రైస్తవుల తరఫుకి మేము కొన్ని చిన్నవి పెట్టాము, అవి ఖచ్చితంగా మీరు చేస్తారని మేము నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. హ్యాపీ ఎక్స్‌మస్. బోరుగాంలో జరుపుకుంటున్నటువంటి క్రిస్టియన్ పండుగని, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు,
ఈ రూరల్ అధ్యక్షుడు రత్నం గారు, డానియల్ గారు, మన రూరల్ మండలంలో రూరల్ కాన్స్టిట్యున్సీలో మోపాల్ మండలంలో క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, అలాగే మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న మండలాధ్యక్షులకు, మా కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, క్రిస్మస్ వేడుకలు అన్నది మన ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ పట్టించుకోని సందర్భంలో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇవి మన కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ అనుకోకుండా అందరూ మనము ఒక దాటిపై వచ్చి వేడుకలు జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు మన ప్రతి సంవత్సరం మన క్రైస్తవ సోదరులు అందరూ ఒక తాటిపై ఒక మండలంలో ఉన్నటువంటి అందరూ ఒక తాటిపై వచ్చి ఒక రోజు వేడుక జరుపుకోవడం అన్నది ఆనందదాయకం ప్రభుత్వ పరంగా. కానీ మీరు ఆలోచించాలి, ఎందుకనంటే ప్రభుత్వం ఎన్నో రకాలు చేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఏదో రకంగా మనము ఒక 4-5 వేల లబ్ధి పొందుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇంత చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ క్రిస్మస్ వేడుకలకు మీరు అందరూ అధిక పెద్ద వచ్చినందుకు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. డాక్టర్ భూపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నట్టు పాస్టర్లందరికీ, నాయకులందరికీ, అదే రకంగా ఈ కార్యక్రమానికి మీ అందరు వచ్చినటువంటి మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమానికి చాలామంది చైతన్యవంతమవుతున్నారు. ఈ కార్యక్రమంలో భూపతి రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా గ్రామాలలో కొంతమంది వేరే పేర్లతో క్రిస్టియన్స్ను దాడులకు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ తరపున నిలబడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మన ఎమ్మెల్యే గారిని దీవిస్తూ మనము ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మీ వాటిలో ఉండి మన భారాలన్నీ భరిస్తూ మనల్ని ముందుకు సాగింపచేసేటువంటి మన ప్రియతమ నాయకుడైనటువంటి మన ఎమ్మెల్యే గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, ఘనమైన తండ్రి, సర్వశక్తి కలిగిన, సర్వాధికారం కలిగిన, సర్వోన్నతుడమైనటువంటి మా ప్రభువ, సకల ఆశీర్వాద స్తోత్రములకు మించిన ఘనమైన దేవుడవు, క్షేమమిచ్చే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, అందరి కొన్ని ప్రేమించి అందరి పాపములను తీసివేయుట కొరకై కలవరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడవు, సజీవుడవు, ప్రార్థించే వారి ప్రార్థనలు ఆలకించి వారి కోరికలు తీర్చే దేవుడవు. నైనా క్రైస్తవ సమాజంగా మేమందరం కలిసి మా ప్రియతమ నాయకుడు తండ్రి మరి మా ఎమ్మెల్యే గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, మీ యొక్క దాసుని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి, బలహీన వర్గాల వారికి, నైనా ఎంతో సమాజంలో దూరమైపోతున్నటువంటి వారందరినీ వారికి ఎంతో సమీపస్తుడుగా అందుబాటులో ఉండి అందరి చేత మన్ననలు పొంది అందరి ఆశీర్వాదాలు పొందినటువంటి వ్యక్తిగా ఉండునట్లు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. తాను వెళ్తున్నప్పుడు తన ముందు మీరు నడువమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ యొక్క దాసునికి, ఎమ్మెల్యే గారికి వెనక మీరుండి కాపు కాయండి, తన చుట్టూ మీరు ఉండండి, ఆరోగ్యాలు దయచేయండి. రాబోయే దినాల్లో మరెక్కువగా తండ్రి ప్రజా సంక్షేమం కొరకు పాటుపడే వ్యక్తిగా, అందరి యొక్క క్షేమం కోరే వ్యక్తిగా, అందరి యొక్క మన్ననలు పొందే వ్యక్తిగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం.
దేవా మీ చిత్తమైతే భూపతి రెడ్డి గారిని తనను ఇంకా ఎక్కువగా గణపరిచి నైనా తనకు నైనా మంత్రి పదవి ఇచ్చి నైనా మా యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి వారికి ప్రభా తాను ఎంతో సేవ చేసే వ్యక్తిగా ఉండున్నట్లుగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా క్రైస్తవ సమాజం అంతా నైనా మీ సేవకులంగా మేము చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాం. దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మీరు మరెక్కువగా దేవుని చేత దీవించబడి ప్రజలందరికీ క్షేమమైనటువంటి వ్యక్తిగా ఉండులాగున దీవిస్తూ ఉన్నాం. దేవా మా దీవెనలు తనకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆ భోజనాలు పెట్టకూడదు. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. భోజనాలు పెట్టద్దండి అక్కడ. 5 నిమిషాలు అయితే అయిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున పట్టణం వస్తుంది. గట్టిగా చప్పట్లు. అదేవిధంగా ఈ సమయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారిని సన్మానించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. సన్మానించాల్సిందిగా గౌరవనీయులు శేఖర్ గౌడ్ గారిని కూడా సన్మానించాల్సిందిగా శాంసన్ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. గౌరవనీయులు శాంసన్ గారిని కూడా సన్మానించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా గౌరవనీయులు సన్మానించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అమృతపూర్ గంగాధర్ గారిని అదేవిధంగా ఇంకా సాయిరెడ్డి గారిని సన్మానించాల్సిందిగా గౌరవనీయులు భాస్కర్. అదేవిధంగా మోపాల్ సాయిరెడ్డి గారు మనవి చేస్తా ఉన్నాం. నవీన్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, ధర్మాగౌడ్ గారు, సంతోష్ రెడ్డి అన్నా చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న యేసురత్నం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన ప్రెసిడెంట్ గారు యేసురత్నం గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం మామూసి గారు ఇస్తారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన మధ్యలో ఉన్న పాస్టర్ దానియల్ గారు. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా మహాగణేశం జరుపుకోవడానికి సమయం ఇచ్చినటువంటి శాసనసభ సభ్యులను మీరు ఆశీర్వదించము. కూడి వచ్చిన దైవజనాన్ని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆశీర్వాదం దానియల్ గారు. పరిశుద్ధాత్మని సహవాసము సీత గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి తెలంగాణ ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి క్రిస్టియన్ సెలబ్రేషన్ కొరకు క్రైస్తవుల యొక్క అభ్యున్నతి కొరకు మరి ఏర్పాటు చేసినటువంటి మరి రాష్ట్ర సీఎం గారికి వారి మంత్రివర్గానికి మా యొక్క రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరి ప్రభు నామంన క్రిస్మస్ శుభ సందర్భంగా
వారికి అభినందిస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఇంకా మునుముందుకు జరపాలని ప్రభుత్వము, వారి మంత్రివర్గము, మరి మా యొక్క ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారిని ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదాలతో ముందుకు సాగాలని, మరి మీడియా ప్రతినిధులకు, వచ్చినటువంటి క్రైస్తవ సోదరి సోదరుమణులందరికీ ప్రభునామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే లోకంలో దేవుడు మానవులను రక్షించడానికి వచ్చాడు. ప్రేమ, దయ, కరుణ కలిగిన దేవుడు కనుక ఆయన మనకిచ్చింది ఏంటంటే ప్రేమ మొదటిది, రెండవది దయ, మూడవది కరుణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి అనుగ్రహించినటువంటి ఆ ప్రేమ సందేశాన్ని మనము ఈ సంవత్సరమే కాకుండా మన జీవితకాలం అంతా కూడా దేవునిలో మనము ఆ ప్రేమను, ఆ కరుణను, ఆ దయను మనము కలిగి ఉండాలని మరి ప్రభు నామమున నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా అలాగనే ప్రభు యొక్క ప్రేమను, కరుణను, దయను మనము పాత్రులుగా ఉండడానికి, ఆయన దయకు పాత్రులుగా మనం ఉండాలి. దయాప్రాప్తురాలానికి శుభమని చెప్పిన దేవుడు మనందరికి కూడా మరి ప్రభుత్వం తరపున మరి ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ప్రభుత్వాలైనా, సింహాసనాలైనా, ఉన్నవైనా, రాబోయినైనా అన్నీ కూడా దేవుని ద్వారా కలుగుతున్నాయని బైబిల్ గ్రంథము కొలసి 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన ప్రకారంగా మరి ఇలాగ తెలియజేయబడుతుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా అది మరి ప్రపంచాలన్నీ కూడా దేవుని వాక్యం మూలంగా నిర్మితమైనవి. కనుక దేవుడు ఈ లోకానికి శరీరధారిగా, వాక్యధారిగా మరి ఈ లోకానికి వచ్చాడు. మానవులందరి పాపాన్ని విమోచించడానికి ఉదయించినటువంటి, జన్మించినటువంటి దినము. మనకు శిశువు అనుగ్రహించబడ్డాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, మనకు శిశువు పుట్టాడు. మరి ఆయన రాజ్యం, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నదని తెలియజేసినటువంటి దేవుని నిత్య సంకల్పమును మరి క్రిస్మస్ సెలబ్రేషన్ ద్వారా మరి మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరికీ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ప్రభు నామములో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల పాస్టర్స్కి, అదేవిధంగా విశ్వాసులందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మోపాల్ మండలంలో బోర్గాం గ్రామంలో ఈ విధంగా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను గవర్నమెంట్ తరఫున రేవంత్ రెడ్డి గారు సంకల్పించినటువంటి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ను భూపతి రెడ్డి గారు, డాక్టర్ భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరుగుతూ వచ్చింది. 7 మండలాల నుంచి అనేకులు క్రైస్తవులు ఈ యొక్క మీటింగ్లో పాల్పొందడం జరుగుతూ వచ్చింది, ఈ సెలబ్రేషన్స్లో. కాబట్టి ఈ సందర్భంలో ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా మన యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా మేము శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మన 7 మండలాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని అందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, ఆయన ఆశీర్వాదము తోడుగా ఉండునుగాక. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో క్రిస్మస్ సెలబ్రేషన్లు చేసుకుంటున్నాం. మరి దీంట్లో భాగంగానే మనమందరం ఇక్కడ ఒక దగ్గర సమూహంగా జమ కావడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి గంగారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు శేఖర్ గౌడ్ గారు, సాయిరెడ్డి గారు, మరి కాంగ్రెస్ శ్రేణులు, ప్రియతమ నాయకులందరూ, ముఖ్యంగా శాంసంగ్ గారు, వీళ్ళందరూ, అదేవిధంగా మరి సిసిఓకు సంబంధించిన గారు, బాలస్వామి గారు, లింగం గారు, అదేవిధంగా యేసుకుమార్ గారు, డేవిడ్ గారు, వినయ్ గారు, యోహాన్ గారు, రాజ్ కుమార్ గారు, యేసురత్నం గారు, రామడుగు సోదరుమణులు, అమ్మలు, అక్కలు, మా సోదరుమణులందరూ కూడా నమస్కారాలు తెలియజేసి వందనాలు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి పూజిస్తారు. మరి నేను మొన్న ఒక డిక్షనరీలో
అసలు దేవుడు అంటే ఎవరు, డిక్షనరీలో ఏం రాసింది, అసలు దేవుడు అంటే నిర్వచనం ఏంటిది అని వెతుకుతూ ఉంటే ఒక నిర్వచనం దొరికింది. దేవుడు అంటే ఆమ్ని ప్రజెంట్. ఆమ్ని ప్రజెంట్ అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. తర్వాత దేవుడు అంటే ఆమ్ని పొటెంట్, అంటే అన్ని పనులు చేయగలుగుతాడు. దేవుడితోని సాధ్యం కానిదంటూ ఏమి ఉండదు. ఆమ్ని పొటెంట్ అంటారు, అన్నీ చేయగలుగుతాడు. మళ్ళీ ఇంకొకటి ఏమన్నంటే ఆమ్నీషియం, అంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఎగ్జిస్టెన్స్. అంటే ఈ ప్రపంచానికి, సృష్టికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి దానికి దేవుడే కారణము. మనం ఏ పని చేసినా దేవుడే మన చేత చేయిస్తున్నాడని అక్కడ దాని ఒక అర్థం. కాబట్టి వల్ల మనము ఈ సృష్టిలో మరి గాలి, నీరు, దేవుని బిడ్డలే కాబట్టి అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందరూ దేవుడి యొక్క సృష్టి కాబట్టి అందరినీ గౌరవించుకోవాలా, అందరినీ సమానంగా మనము ప్రేమించాలన్నది దీని యొక్క అర్థం. మరి వాళ్ళ జీసస్ గారు పుట్టిన తర్వాత మరి అదే చెప్పారు. ఇవాళ జీసస్ గారు అయినా కానీ, మహమ్మద్ ప్రాఫెట్ గారు అయినా కానీ, గౌతమ బుద్ధుడైనా కానీ, అంతకంటే ముందు జన్మించినటువంటి రాముడైనా కానీ, కృష్ణుడైనా కానీ చెప్పింది ఒకటే, ఈ సృష్టి అంతా కూడా దేవుని మయము, ఇదంతా కూడా దేవుని పిల్లలు, అందరూ కూడా సమానంగా చూడబడాలి, అందరికీ మరి సమానంగా ప్రేమించబడాలన్నది న్యాయం, ధర్మం అన్నీ కూడా సమానమే. ఇలాంటివి ఉన్నప్పుడు మరి మన మధ్యన విభేదాలు ఎందుకు, మన మధ్యన మరి ఇంకా అంటే వేరే వేరే ఆలోచనలు, మరి శత్రుత్వం ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, కులాల పేరు మీద, మతాల పేరు మీద విభజించి మరి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రము ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ఐడియాలజీ మీకు అందరూ కూడా తెలుసు. ప్రతి పేదవాడిని వాళ్ళని ఆదుకోవడము, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందివ్వడము, ప్రతి పేదవానికి మరి జీవన స్థితిగతుల్లో పైకి తీసుకురావడము, అన్ని మతాలను సమానంగా చూడడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే మనము 25వ తారీఖు నాడు జరగబోయే క్రిస్మస్ పండుగకు సందర్భంగా మనం ఒక 2 రోజుల ముందే మీకు అందరు కూడా ప్రభుత్వం తరఫున క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుని మీకు అందరు కూడా మరి మనం చేసుకోవడం జరుగుతుంది. మనందరినీ చల్లగా చూడాలి. జీసస్ దయ వల్ల మీరందరూ కూడా మరి అన్ని కుటుంబాలు కూడా మరి సుఖశాంతులతోని, ఆయుష్ ఆరోగ్యాలతోని, మరి పాడి పంటలతోని మీరందరూ కూడా ఆనందంగా జీవించాలి. జీవించేటట్టు ఆ జీసస్ మనను ఆశీర్వదించాలని చెప్పి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఉన్నత స్థానంలో ఉండి మరి మీ కుటుంబానికే కాకుండా ఈ ప్రాంతానికి, ఈ దేశానికి మంచి పేరు తెచ్చేటట్టు ఆ దేవుడు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అయితే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, మీ అందరికీ ఓట్లు వేయడం వల్లనే ఇలా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఆ రోజు మనం కొన్ని వాగ్దానాలు చేసినాం. తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము చాలా అప్పులు చేసింది. ఎక్కడ చూసినా అప్పులమయమే ఉంది, డబ్బులు లేవు. అయినా కానీ మనము ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని, పేదవారిని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మనం ఆ రోజు చెప్పినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒకటిగా మనము పైసా కూడబెట్టి అన్ని వాళ్ళు అమలు పరుస్తూ ఉన్నాం. మీకు అందరూ కూడా తెలిసి ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు, అక్కలు ఇవాళ ఇంతకుముందు శేఖర్ గౌడ్ గారు చెప్పినట్టు అది ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణమే కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచడమే కావచ్చు, మరి 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీగా చేయడమే కావచ్చు, అదేవిధంగా 500 రూపాయలకి సిలిండరే కావచ్చు. ఇవాళ ఇంకా రాబోయే కాలంలో మరి మీకు అందరు కూడా ఇంటింటికి కూడా ప్రతి మందికి సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ పేదవారికి అందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు అడిగారు క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎక్కువ ఇల్లు ఇవ్వమని. తప్పకుండా ఇల్లు లేని వారందరూ కూడా మరి కమ్యూనిటీ వైజ్ అని కాకుండా ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టియాలా, అది కూడా ఆడవాళ్ళ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి తప్పకుండా మన నియోజకవర్గంలో ఎవరికి ఇల్లు లేకపోయినా, ఎవరికి ప్లాట్లు లేకపోయినా వాళ్ళకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టేయడము, ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టేయడం అన్నది ఖచ్చితంగా జరగబోతున్నది. రాబోయే 4 సంవత్సరాలు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మీరేమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం టైం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మన నిజామాబాద్ నియోజకవర్గంలో
ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తాం. ఇవాళ అందరికీ కూడా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే ఇల్లు కట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా ఒకవైపు రైతులను మనం ఆదుకున్నాం. ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రంగా అంటే ధాన్యం ఒక భాండాగారంగా మొత్తం యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా వ్యవసాయంలో మనం పేరు పొందుతున్నాం. ఇవాళ మనం సంక్షేమ పథకాలు కూడా చాలా ముందున్నాం అందరికంటే, అన్ని రాష్ట్రాల కంటే. ఇవాళ ఉద్యోగాలు కూడా కల్పిస్తూ ఉన్నాం. ఒకవైపు విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా మరి వాళ్ళకు ఒక స్కిల్ యూనివర్సిటీ, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మేము పెట్టుకొని ఖచ్చితంగా మనం చదువుకునే పిల్లలు, తెలంగాణ బిడ్డలు అందరూ కూడా మరి ఉద్యోగాలు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం. ఇప్పటికీ ఒక సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు కూడా ఇచ్చుకున్నాం. సో ఈ విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా మరి ముందుకు పోతుంటే ఒకవైపు ఉద్యోగ కల్పన, ఇంకోవైపు మహిళల సంక్షేమము, మరి వ్యవసాయ రంగంలో కూడా వ్యవసాయాలందరినీ కూడా మరి కాపాడుకుంటూ, అదేవిధంగా వ్యవసాయం లేని వాళ్ళు వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా త్వరలోనే మనం ఇవ్వబోతా ఉన్నాం జనవరి నుండి. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీకు అందరూ కూడా కోరుకునేవి ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి అన్ని మతాలు అందరు, ప్రతి ఒక్క వాళ్ళు అందరూ కూడా సమానమే. మేము ఎవరిని కూడా కించపరచము, ఎవరికి కూడా ఇచ్చేయము, అందరికి కూడా గౌరవం ఇస్తాము, అందరికీ ప్రేమ ఇస్తాము, అందరికి కూడా సమానమైన అవకాశాలు ఇస్తాము. మనం మొన్ననే 75 సంవత్సరాల మన రాజ్యాంగము, ఒక 75 సంవత్సరాలకు మన సిల్వర్ ఏమంటారు డైమండ్ జూబ్లీని జరుపుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకున్నప్పుడే మనం అందరికీ కూడా మనము భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో, మన ప్రజాస్వామ్య భారతదేశంలో మనందరం కూడా ఆనందంగా ఉంటాం. ఇవాళ చాలామంది మనం చూస్తూ ఉన్నాం, రాజ్యాంగాన్ని మారుస్తామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని ఆర్టికల్స్ కొత్త చట్టాలు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే మనం ఇవాళ ఈరోజు భారతదేశం ఇంత చక్కగా ఇన్ని మతాలతో, ఇన్ని కులాలతో ఇంత చక్కగా 75 సంవత్సరాలు విజయవంతంగా మనము ఆనందంగా బతుకుతున్నాము, ప్రజాస్వామ్యం వెలువెలుతున్నదంటే దానికి కారణం ఒక రాజ్యాంగం మాత్రమే. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి కొన్ని శక్తులు ఉన్నాయి. ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తామనో, రాజ్యాంగాన్ని మరి కించపరచడమో చేస్తూ ఉన్నారు. దాని కొరకు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ కొరకు, ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు వీరందరూ కూడా ఇవాళ మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ చేసే రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా చేసే పోరాటానికి మీ అందరూ సహకరించాలా. ఎందుకంటే మనకు అందరు కూడా బాబాసాహెబ్ రచించినటువంటి మన ఈ రాజ్యాంగం మనకు గ్రంథం కాబట్టి, మరి మనకు బైబిల్ లాంటి పవిత్ర గ్రంథం ఎంతనో మనకు రాజ్యాంగం కూడా అంతే పవిత్రమైన గ్రంథం కాబట్టి మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన పని అవసరము. మరి దాని కొరకు పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు. అవి చాలా చిన్నవి ఉన్నాయి. ఏంటంటే కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పారు, అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ కావాలని అన్నారు. మరి తప్పకుండా ఎక్కడెక్కడైతే మీకు ప్లేస్ ఉందో, ఎక్కడెక్కడైతే మరి ఇంకా స్థలాలు అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా మరి కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి మీకు అవసరం ఉన్న దగ్గర తప్పకుండా మీ కమ్యూనిటీ హాల్స్ కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి కానీ, సిడిపి నుండి కానీ, అదేవిధంగా మరి బరియల్ గ్రౌండ్స్ కూడా మనం ఎనర్జీ చేస్తున్నాం, దీంట్లో మనం పెట్టుకొని అవి అభివృద్ధి పరచుకుందాం. మలే గ్రౌండ్స్ కూడా మీకు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూడా అందరికి ఇంతకుముందే చెప్పాము, అందరూ కూడా పేదవారికి అందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తీసుకున్నది. ఇవాళ ఈ సంవత్సరం మనం 20,000 కోట్లు పెట్టి ఒక కాన్స్టిట్యున్సీకి, ఒక నియోజకవర్గానికి 4,000 చొప్పున ఇల్లు కూడా మనము అమలు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు సర్వే కూడా జరుగుతూ ఉంది. ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యంగా క్రిస్టియన్స్ గురించి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ కూడా పెట్టడం జరిగింది. దానికి కూడా స్పెషల్ ఫండ్ ఇచ్చి మన క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు పరిరక్షణ కొరకు, మన సంక్షేమం కొరకు ఈ నిధులు వాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ కొంతమంది రాకపోవచ్చు, ఏంటంటే వాళ్ళు పాపం ఇవాళ మనకు మెదక్ చర్చ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ ఒక పెద్ద సెలబ్రేషన్ ఉంది. కాబట్టి కొంతమంది క్రిస్టియన్ సోదరులు ఇక్కడ రాలేకపోయినా వాళ్ళు చెప్పారు కూడా, సార్ మీరు ఇవాళ రాలేకపోతున్నాం, మేము అక్కడ వెళ్తున్నాము,
దయచేసి మీరు మరి ఏమనుకోవద్దు, తప్పకుండా మేము మీ అందరు కూడా మీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో మేము ఏకీపిస్తున్నామని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా నేను ఇక్కడ లేని వాళ్ళకు కూడా స్పెషల్ సోదరులందరూ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరూ కూడా ఆ దేవుని దీవెనలు అందరూ ఉండాలి, అందరూ సుఖశాంతులతో మరి పాడి పంటలతో ఆనందంగా జీవించేటట్టు ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.